పోరాట సమితి బలపరుస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్టపర్తి నియోజకవర్గం కుక్కపట్ట మండలం అగ్రహం గ్రామానికి చెందినటువంటి నారాయణ స్వామి దివ్యాంగుడు ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంగా పుట్టపర్తంలో ఉన్నటువంటి వికలాంగులందరూ ఐక్యంగా ఇవాళ నామినేషన్ శుభ్రతలు కలుగుతున్నారు కాబట్టి మరి నారాయణ స్వామి అనేక రకమైనటువంటి ఆటుపట్టు ఎదుర్కొని అనేకమైన రాజకీయ పార్టీలు విస్మరించి అంటే ఇవాళ దివ్యాంగులు అంటే అంత చులకనగా ఉన్నారా ఈ రాజకీయ పార్టీలకు? మాకు రావాల్సిన 4% దివ్యాంగుల హక్కులను కానీ మాకు రావాల్సిన పర్సెంటేజ్ కానీ ఇవాళ రాని కూడా చేసి ఈ రాజకీయ పార్టీలు ఆడాడుకుంటున్నాయి. మన పార్లమెంట్లో చట్టం ఏమిస్తుంది కానీ 2016 హక్కులు అన్ని రకాలుగా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇంతవరకు కూడా ఎవరు ఏం చేసింది లేదు. మరి అటువంటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ ధైర్యంగా సాహసంగా మా దివ్యాంగుడు నారాయణ స్వామి అగ్రహారం గ్రామానికి చెందినటువంటి నారాయణ స్వామి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి మేమందరము కలిసికట్టుగా సకలాంగులు వికలాంగులు వారి కుటుంబాలు అందరూ కలిసికట్టుగా ఈ నామినేషన్ దీంట్లో పాల్గొనాలని చెప్పి కోరుచున్నాము. అదేవిధంగా ఎక్కడ ఉన్నటువంటి మన వికలాంగులు తల్లి రావాలని చెప్పేసి మొన్ననే నారాయణస్వామి గారు ఒక వీడియో చేశారు. ఆ వీడియో పిలుపునందుకొని అందరూ ఇవాళ పుట్టపర్తికి వస్తున్నారు. అందుకని మీరందరూ కూడా మాకు బలపరిచే వాళ్ళు సకలాంగులు మొత్తం మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుచున్నాం.